గాజాల్లోకి ఇజ్రాయెల్ బలగాలు పెద్ద ఎత్తున ప్రవేశించాయి. నార్త్ వైపు నుంచి సౌత్ వైపు నుంచి కూడా ప్రవేశించాయి. పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులతో బలగాలు ఎంటర్ అయ్యాయి. ఇంటింటికి ప్లేస్కు చాలా ఇళ్ళు కూలిపోయాయి, శిథిలమయ్యాయి. అణువణువు ఇజ్రాయెల్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. సో ఎక్కడైనా ఇజ్రాయిల్ బందీలు ఉన్నారా అని. ఎందుకంటే హమాస్ ఇప్పటికీ కూడా కొంతమందిని ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకొని ఉంది. చర్చలు కాల్పుల విరమణ తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ బందీల విడుదల కాలేదు. పరస్పరం ఆరోపించుకుంటున్నాయి ఒప్పందాన్ని. తాము మీరు ఉల్లంఘించారంటే మీరు ఉల్లంఘించారని. ఒకవైపు హమాస్ను ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరిస్తోంది మిగిలిన బందీలను వదిలివేయాలి, లేకపోతే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని. ఈలోగా ఇజ్రాయెల్ ఆర్మీ ఎంటర్ అయి జల్లెడ పెట్టడం మొదలుపెట్టాయి. కారణం ఏమని చెప్తున్నారంటే ఫోర్స్ చేయడానికి హమాస్ బందీలు వదిలివేయడం లేదు కనుక. హమాస్ ఏమంటుంది, ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ మా పొలిటికల్ ప్రిజనర్స్ వదిలేస్తే మేము బందీలు వదిలేస్తూ ఉంటాం, ఇజ్రాయిలే బందీల విడుదలను అడ్డుకుంటోంది అనేది హమాస్ వాదన. ఈలోగా నిజంగానే బందీల కొరకేనా ఈ వ్యవహారము? సో పైకి చెప్తున్నదేమో గాజాలోకి వెళ్ళి హమాస్ను అంతం చేసి మా బందీలు విడిపించుకుంటామని. కానీ అసలు కుట్ర ఏంటి అంటే గాజాను పర్మనెంట్గా ఆక్రమించుకోవాలి అనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఇది ఇజ్రాయెల్ను విమర్శించేవారు చాలా కాలంగా చెప్తున్నారు. కాదు, మా ఖైదీలు, మా బందీలే ముఖ్యం అంటూ కహానీలు చెప్పారు. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు, గాజాలోని 50% ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉంది, మిగిలిన 50% కూడా ఆక్రమించేస్తాం, గాజా మొత్తాన్ని ఆక్రమించేస్తాం అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అనుమతి లేకుండా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అది కూడా నార్థన్ గాజాలోకి వెళ్ళి గాజా గడ్డపైన నిలబడి ప్రకటించాడు. అంటే చాలా క్లియర్గా ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. దాన్ని సమర్థించుకోవటానికి హమాస్ని చూపుతున్నారు. హమాస్ భుజాలపైన తుపాకీ పెట్టి పాలస్తీనా ప్రజల్ని కాలుస్తున్నారు. హమాస్ బందీలను కారణం చూపుతున్నారు. కానీ వాస్తవంగా హమాస్ పుట్టుకకు దారి తీసింది ఇజ్రాయెల్ ఆక్రమణ. హమాస్ ఇజ్రాయెల్పై అటాక్ చేసి బందీలను పట్టుకోవటానికి మూలము పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణ. సో సమస్యకు మూలం ఎక్కడుంది అంటే పాలస్తీనా ప్రజలకు మాతృదేశం లేకుండా చేయడం. యునైటెడ్ నేషన్స్ 1948లోనే తీర్మానం చేసింది, యూదులకు ఒక దేశం ఇజ్రాయెల్, అరబులకు మరో దేశం పాలస్తీనా, 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. ఈ 2 దేశాలు ఏర్పడడం తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ప్రాచీన పాలస్తీనా ల్యాండ్ పైన ఇది మాదంటే మాదని యూదులు, అరబులు కొట్లాడుకున్నారు. సో దీనికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రను గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పాను. సో ఇప్పుడు పరిష్కారం ఏంటి? చరిత్ర ఏమన్నా, సో యూదుల రాజ్యమైన ఇజ్రాయెల్ మేము గుర్తించమని చాలా రోజులు పాలస్తీనా సంస్థలు వాదించాయి. కానీ ఆచరణలో ఇజ్రాయెల్ను అనేక అరబ్ దేశాలు కూడా గుర్తించడం మొదలయ్యాయి. అబ్రహాం అకార్డ్ పేరిట, ఆ ఒప్పందం, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ పేరిట ఇజ్రాయెల్ను ఒక్కొక్క అరబ్ దేశం గుర్తించడం మొదలుపెట్టాయి. ఇక ఇజ్రాయెల్ సౌదీ అరేబియా నార్మలైజేషన్ టాక్స్ కూడా జరిగే సమయంలో హమాస్ అటాక్ చేయడంతో అయిపోయాయి. సో రేపో మాపో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. పాలస్తీనా గ్రూపులు ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి ఇజ్రాయెల్ అంతం చేయడం లక్ష్యం కాదని. చాలా దశాబ్దాల క్రితమే PLO సాయుధ పోరాటం ద్వారా ఇజ్రాయెల్ రాజ్యాన్ని అంతం చేయడం తమ లక్ష్యం అని రాసుకున్న దాన్ని వదిలేశాయి. సో ఇది పాలస్తీనా ప్రాంతంలో వివిధ సంస్థలు గుర్తించక తప్పనిసరి పరిస్థితి. కానీ అరబ్ పాలస్తీనీలకు ఒక వేరే దేశము, పాలస్తీనా దేశము అనేదాన్ని ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. ఇవాళ పాలస్తీనా ప్రజలు పుట్టుకోగరు చెట్టుకోగరలాగా
జోర్డాన్లో, తునీషియాలో, అంతకుముందు లెబనాన్లో తలదాచుకుంటున్నారు. కొద్దిమంది మాత్రం గాజాలోను ఆ ప్రాంతంలో ఉన్నారు. దీనికి హమాస్ నాయకత్వం వహించింది. మరోవైపు పశ్చిమ గట్టు అంటారు, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీన్ అన్న అథారిటీ ఉంది. రెండు చోట్ల కూడా ఇజ్రాయెల్ బలగాలు ఉంటాయి, యూదుల సెటిల్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ భద్రత కొరకు ఇజ్రాయెల్ మిలిటరీ ఉంటుంది. సో ఒక రకంగా పాలస్తీనా ప్రజలకు దేశమే లేని పరిస్థితి. అందుకే యునైటెడ్ నేషన్స్ 2 స్టేట్ సొల్యూషన్ అని ప్రతిపాదిస్తూ వచ్చింది. యునైటెడ్ నేషన్సే కాదు, అమెరికా అఫీషియల్ విధానం అదే, భారతదేశ అఫీషియల్ విధానం కూడా అదే. మనం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం 2 స్టేట్ సొల్యూషన్ అని మనము అమెరికా యునైటెడ్ నేషన్సే కాదు, ఇజ్రాయిల్లోని అపోజిషన్ కూడా అదే చెప్తుంది. ఆఖరికి దీనికి ఇక పరిష్కారం లేదు. యూదులకు ఇజ్రాయిల్ ఒక దేశం, అరబ్ పాలస్తీనా ప్రజలకు పాలస్తీనా దేశం. కానీ ఇజ్రాయిల్, ముఖ్యంగా ఇజ్రాయిల్ను పాలిస్తున్న నెతన్యాహు, ఆయనకు మద్దతుగా ఉన్న ఫార్ రైట్ పార్టీస్ అంగీకరించడం లేదు. అందుకే పాలస్తీనా ప్రాంతాలను అక్యుపై చేస్తూ పాలస్తీనా ప్రజలకు సొంత దేశం లేకుండా చేస్తూ వచ్చారు. దీంతో పాలస్తీనా ప్రజల్లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్కు సింబలే హమాస్. పాలస్తీనా ప్రజల్లో పెరుగుతున్న హెల్ప్లెస్నెస్కు సింబలే హమాస్. హమాస్ రూపంలో ఒక రెసిస్టెన్స్ మొదలైంది. అది కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి సాధారణ ఇజ్రాయెల్ పౌరులపైన కూడా అటాక్ చేసి బందీలుగా పట్టుకున్న ఉదాహరణలు మనం చూసాం. అలాంటి తీవ్రవాద చర్యల్ని ఎవరమూ సమర్థించలేము. కానీ హమాస్ ఈ తీవ్రవాద చర్యలకు పాల్పడటానికి ప్రాతిపదిక ఏంటి? దశాబ్దాలుగా పాలస్తీనా ప్రజలకు సొంత దేశము లేకుండా వారి భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉండడం. ఇప్పుడు ఇది సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పరిష్కారం 2 దేశాలుగా ఏర్పడమే. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటోంది, ఆ ఉన్న గాజాను కూడా లిమిటెడ్ పాలన, ఇప్పుడు గాజాలో హమాస్, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా దాటి ఈ లిమిటెడ్ పాలన కూడా నేను అలో చేయము అంటూ హమాస్ దాడిని ఆసరాగా చేసుకొని గాజాను పూర్తిగా ఆక్రమించడానికి సిద్ధపడుతోంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పేది 50% ఆల్రెడీ మేము ఆక్రమించుకుని ఉన్నాం, మిగతా 50% కూడా ఆక్రమిస్తాం. అనెక్సేషన్ ఆఫ్ గాజా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్ అని అసలు విషయం చెప్పేశాడు. మరి సమస్య ఇంకా జటిలంగా ఏమవుతుంది? ఇది పాలస్తీనా ప్రజల్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకొని పాలిస్తామంటే ఇది సాధ్యం కాదు. చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇజ్రాయిల్ ఈ పని చేస్తే చివరికి వెనక్కిపోతే గాజాలో ఎన్నికలు జరిగితే హమాస్ అధికారంలోకి వచ్చింది. అసలు లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ని వెళ్ళగొట్టిన చరిత్ర హిజ్బుల్లాది. గాజా నుంచి హమాస్ దాడిని భరించలేక ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆక్రమించుకుంటాం అంటున్నారు. ఈసారి ధైర్యం ఏంటంటే ట్రంప్ ఏమంటున్నాడు, గాజా ప్రజలందరినీ పంపించేసి ఇండోనేషియాకో ఈస్ట్ ఆఫ్రికాకో ఎక్కడికో అక్కడికి పంపించి అది మొత్తం ఖాళీ చేయించాలి అనేది ప్లాన్. చేయించి దీన్ని ఒక అందమైన రిసార్ట్ లాగా మారుస్తాము అని ట్రంప్ ప్రతిపాదన. దానికి ఇజ్రాయెల్ జైకొట్టింది. చూస్తుంటే ట్రంప్ ప్లాన్లో భాగమే ఇజ్రాయెల్ పూర్తిగా గాజాను ఆక్రమించి బలవంతానైనా ఇజ్రాయెల్ ప్రజల్ని ఖాళీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతోంది.